దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆశీస్సులను, దేవుని యొక్క హృదయ తలంపును ఎరుగుట మనము దినము అనుభవించుచు ఆయన సన్నిధిలో సన్నిధానవర్తులుగా సన్నిధి సంపదను, సన్నిధి భాగ్యమును, సన్నిధి సిరిని, సన్నిధి సౌభాగ్యమును అనుభవించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క ప్రేమ కృపా సంపత్తిని బట్టి, మేలును బట్టి, జీవమును బట్టి, ఆయన ఇచ్చు ఆదరణను బట్టి, ఆయన చూపు కరుణను బట్టి, ఆయన చూపు జాలిని బట్టి, ఆయన సృష్టించిన మానవులమైన మనము దేవునికి సమీపస్తులుగా ఎన్నటికి నిరంతరము మరణము లేని వారిగా, అనగా ఆత్మ మరణము లేని వారిగా, యుగ యుగాలు ఆ దేవునితో కలిసి నిత్య నిబంధనలు, నీతి కట్టడలతో రూపొందించబడిన వారమై ప్రణాళికలను గుర్తెరుగుచు దేవుని ప్రేమను పొందుకొనవలసిన వారమై ఉన్నాము. ప్రేమతో నింపబడిన మన యొక్క హృదయాలను ప్రేమ పంచేవిగా మనము వెలికి తీయవలసిన వారమై ఉన్నాము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని బైబిల్ గ్రంథము చెప్పిన ప్రకారముగా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తూ వారి యొక్క బాగోగులు, యోగక్షేమములు తెలుసుకొనుచు ప్రపంచ దేశములను గురించి, రాష్ట్రములను గురించి, పాలక వర్గములను గురించి, ప్రతి ఒక్కరి గురించి మనము ఎంతైనా దినము దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ప్రతి చెడుగును, ప్రతి ఒక్క కీడును, ప్రతి ఒక్క నిందలను దేవునికి అప్పగించి వాటి విషయములో చింత లేకుండా ఆయన యొక్క బిడలముగా బ్రతకవలసిన వారమై ఉన్నాము. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. యేసు క్రీస్తు నామమున అందరికీ వందనములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నా గొప్ప తండ్రి, మీ నామమునికి వందనములు దేవా. ఆదియు అంతము లేనివాడా, అపేక్షత వహించువాడా, కృప చూపించువాడా, కరుణతో మమ్మల్ందరినీ కాపాడుచున్నవాడా, నిరంతరము నీ కంటి దృష్టి తండ్రి మా మీద, మా కుటుంబముల మీద, సమాజముల మీద, నా తండ్రి, నా గొప్ప దేశముల మీద, రాష్ట్రముల మీద, సర్వ ప్రపంచమును కాపాడు నిమిత్తము నా తండ్రి, నీవు కలుగు తీసిన సమస్త సృష్టిని బట్టి నీవు ఏర్పాటు చేసిన నా తండ్రి, నీ విధి విధానములలో నా గొప్ప మేము నమ్మకముగా నీలో పనిచేసేవారినిగా, నిన్ను గురించి తెలుసుకునే వారినిగా, నీ సన్నిధిలో నా తండ్రి అయా నిలవబడే వారిగా, ప్రకటించే వారిగా, నిన్ను ఎత్తి చూపు వారిగా, అయా నా తండ్రి అన్ని నామముల కంటే పైనామము కలిగిన నిన్ను నా గొప్ప మేము నా తండ్రి గుర్తెరుగుటకు నా దేవా, నీ హృదయమును తెలుసుకుంటకు నా దేవా, నీ కృప చూపించండి. నీకే స్తోత్రము తండ్రి. తండ్రి గాను, కుమారుని గాను, పరిశుద్ధాత్ముడు గాను బయలుపడిన నా గొప్ప దేవా, నీ యొక్క పరిశుద్ధ దైవ లక్షణములను బట్టి నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా, నీ పరిశుద్ధ అలంకారమును బట్టి నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకి వందనములు, 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 స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. అయా నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా, నిత్య జీవమును నా తండ్రి మీరు మాకు ఇచ్చిన నీ క్రమమందు నా తండ్రి మేము బిడలముగా వెలుగొందుటకు నా దేవా, నీ జీవాత్మ సహాయము ఎన్నటికి నాకు చేయమని వేడుకొనుచున్నాను. జీవన్ మరణములు నాలుక వశము నా తండ్రి. మా నాలుకను మేము స్వాధీనపరుచుకొని నా దేవా, గుప్పుడెంత నాలుక నా తండ్రి. అయా నా తండ్రి ఎన్ని గడ్డు సమస్యలను తెచ్చిపెట్టుచున్నదో నా ప్రభ. అయా నా తండ్రి నా ప్రభ, మరి ఆ నాలుక నా తండ్రి నీ స్వాధీనము చేయబడి మా స్వాధీనమందు దానిని మేము స్థిరపరచుకొనుచు నా ప్రభ. నీ ప్రణాళికను ప్రేమించుచు నా ప్రభ, నీ చిత్తాన్ని గుర్తెరుగుతూ నీ సన్నిధిలో నా తండ్రి అయా నీ సన్నిధిలో నా ప్రభ భాగ్యమును అనుభవించుటకు నా తండ్రి ప్రతి మోతాలు నిన్ను నా తండ్రి నీ సన్నిధిలో మోత వేయినట్లుగా, ప్రతి నాలుక నిన్ను పాడినట్లుగా, ప్రతి పెదవులు నా ప్రభ నిన్ను ఉచ్చరించినట్లుగా నీ కృప చూపించండి.
నీ యొక్క నా తండ్రి అయా నాయన జాలి కలిగిన నా తత్వమును బట్టి నా తండ్రి నీ దయా సంకల్పము చొప్పున మమ్మల్ని అందరినీ బ్రతికించుచున్న నా తండ్రి కీడుల నుంచి విడిపించుచున్న నా దేవా అయా నీకే స్తోత్రము తండ్రి ఎన్నో కీడులు తొలగించినారు నా దేవా నీకే స్తోత్రము ఇంకా ఎన్నో కీడులను తొలగించబోవని ఉన్నారు దేవా నీకే స్తోత్రము తండ్రి చేసిన మేలులను బట్టి నా తప్ప నీకే వందనములు చేయబోచున్న మేలులను బట్టి నీకే స్తోత్రము తండ్రి స్తోత్రం దేవా నేడు ప్రార్థన అంశంలో నా తండ్రి నా హృదయంలోని పలక మీద వ్రాసిన తప్ప మీరే ప్రార్థింప చేయమని నా తండ్రి ప్రార్థన నెరవేరుతుని విసుకక ఎడతెగకు నీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థించుటకు కృప చూపించమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను అయా సహాయం చేయండి దేవా సహాయం చేయండి కృప చూపించండి కరుణించండి దేవా నీకే స్తోత్రము దేవా హృదయ కాఠిన్యము నా తండ్రి మీరు తొలగించండి దేవా పవిత్రపరచండి దేవా నీకే స్తోత్రము దేవా ఉద్దేశములను తలంపులను ఆలోచనలను ఊహనలను నా తండ్రి నీ స్వాధీనం అందించుకొని నా తండ్రి నీ చిత్తం ఏమిటో తెలియచెప్పి నా తండ్రి నీ చిత్తాన్ని ప్రేమించుటకు నీ చిత్తము చే బంధించబడుటకు నా తండ్రి మమ్మల్ని రూపాంతర అనుభవములు నూతన సృష్టి అనుభవములు నా తండ్రి నూతనమైన నా తండ్రి నీ భావజాలముతో నూతనమైన నా తండ్రి నీ ఐడియాలజీని ప్రకటించే విధముగా నా తప్ప మమ్మల్ని స్థిరపరచమని వేడుకొనిచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా అయా ప్రతి ఉదయం నా తండ్రి నీ సన్నిధిలో నా తప్ప అయా ప్రార్థించుచున్న మాకు నా తండ్రి మీ సమాధానములు నా తండ్రి మీరెన్నో ఇచ్చి ఉన్నారు నా దేవా ఇంకా ఇయ్యబోచున్న సమాధానములను బట్టి నా తండ్రి నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా పూజార్హుడా మీ నామమునకే వందనములు దేవా ఆటంకములను అడ్డుబండులను అవిధేయతను నా తండ్రి మీరు తొలగించండి దేవా అక్రమమును కొట్టివేయండి దేవా దూషణ కొట్టివేయండి దేవా నిరంతరం నా తండ్రి నీ కాపుదల నా తప్ప నీలో అనుభవించుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి ఆయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు శుద్ధ హృదయము నా తండ్రి పరిశుద్ధతను పరిపూర్ణతను నా తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాను దేవా నీకే స్తోత్రము దేవా నీ జీవమును నా తండ్రి నీ ప్రాణమును నా తండ్రి మా కోసం ఇచ్చిన వాడా ఈ లోకమును జయించిన వాడా లోక మర్యాదను అనుసరించక నా తండ్రి తండ్రి కార్యములను నెరవేర్చిన వాడా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా అయా నా తండ్రి నా కృప నాకై సిలువలో మరణించి నా తండ్రి సమాధి చేయబడి మూడవ దినమున లేచి నా తండ్రి మరణపు ముళ్ళును విరిచిన నా తండ్రి మహాత్ముడా మీ నామమునకే వందనములు తండ్రి ఏమిచ్చి నా కృప నీ రుణమును తీర్చగలము తండ్రి ఏమిచ్చి నా తండ్రి నీ సన్నిధిలో నా కృప మేము ప్రగాఢమైన నీ శక్తితో నింపబడగలుగుతుంది నా తండ్రి నీ ప్రాణ త్యాగమునకై నా తండ్రి నీ శిలువ మరణమునకై నా తండ్రి నీ శిలువ యజ్ఞమునకై నా తండ్రి నీకే ధన్యవాదములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను అట్టి మీ యొక్క ప్రాణ త్యాగమునకు నా తండ్రి తగిన ఫలములు నా తండ్రి మేము ఫలించుటకు నా తండ్రి ఈ భూమిని స్వతంత్రించుకొనుటకు నా తండ్రి భూమి మీద దీర్ఘాయుషవంతులకు నిమిత్తము నా తండ్రి నిరంతరము కూడా నా ప్రభా అయా నా తండ్రి నిన్ను కనుగొనడము నేర్పించండి దేవా నిన్ను సృష్టించడం నిన్ను దృష్టించడము నేర్పించండి దేవా మా దృష్టిలో నా తండ్రి మా యొక్క నా తండ్రి నా ప్రభ జీవితములలో నా తండ్రి మా యొక్క సమాజములలో నా ప్రభ నీ యొక్క నా తండ్రి మనుగడ నా తండ్రి నీ యొక్క ఆత్మీయ మేలు జీవము కలుగునట్లుగా నా ప్రభ నీ కృప నిరంతరం నా తండ్రి ఎన్నిటికీ నీ విడలను విడిచిపోకుండా నీ కృప చూపించండి ఏ ఒక్కరిని దాటిపోవద్దు దేవా ఏ ఒక్కరిని దాటిపోవద్దు విడిచిపెట్టవద్దు దేవా అయా నా తండ్రి ఆత్మల భారముతో ప్రార్థన చేయటకు నా తండ్రి ప్రార్థనా శక్తితో నింపండి దేవా ప్రార్థనా బలమునివ్వండి దేవా అభిషేకమునివ్వండి బలమునివ్వండి శక్తినివ్వండి దేవా
ప్రార్థించు కృప నా తండ్రి నిరంతరము నా కృప నా తండ్రి మా మీద ఉంచండి దేవా. సమాజములను నా తండ్రి నవ సమాజములుగా మీరు నిర్మించండి. నీ భావజాలముతో నా తండ్రి నీ రాజ్యావతరణ చేయనట్లుగా నా కృప, నీ రాజ్యము వ్యాపించినట్లుగా, నీ రాజ్యము కట్టబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. అయా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నీ నీతిని ప్రకటించే నీ క్రమములో నా తండ్రి నీ నీతి సూత్రములను, నీ వ్యూహములను నా కృప మేము గుర్తెరుగుటకు నా తండ్రి, నీ నీతిలో నా తండ్రి మేము స్థిరపరటకు నా దేవా, సమస్తాన్ని జయించుటకు నా దేవా. అయా నీ కృప చూపించండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన మా యొక్క పొరుగు దేశముల వారిని నా తండ్రి, మా చుట్టుప్రక్కల ఉన్న వారిని నా తండ్రి, పొరుగు రాష్ట్రముల వారిని నా తండ్రి, అయా ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి ప్రేమ స్వభావంతో చూడగలిగిన నా తండ్రి, అయా నా తండ్రి నాయన ప్రేమతత్వం నా తండ్రి మీరు మాకు ఇవ్వండి దేవా. ప్రేమింప చేయండి దేవా. అవసరములను గుర్తెరిగి నా తండ్రి ఎవరి యొక్క విధానంలో వారు నా తండ్రి సహాయం చేయవారిగా నా తండ్రి నీ కృప చూపించండి. పరిస్థితులు ఎట్టివైనను నా దేవా, అయా నిరంతరము కూడా నా కృప నీ సన్నిధిని పొందుటకు నా తండ్రి మేము నా తండ్రి నా కృప నీ అర్హతను సాధించుటకు నా తండ్రి నిరంతరము నీలో నిలిచి ఉండుటకు నా దేవా, నీ కృపను బట్టి మమ్మలను బ్రతికించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ కృపా సంపత్తిని బట్టి నా తండ్రి, నీ జీవమును బట్టి, నీ మేలును బట్టి నీకే వందనములు చెల్లించుకొనుచున్నాము. నీ కృప నా తండ్రి ఎన్నటికీ నీ మమ్మలను విడిచిపోకుండా నా తండ్రి నీ సన్నిధిలో నా కృప నీ మందిరావరణములో గడుపుటకు నా తండ్రి, నీ మందిరములో నా తండ్రి ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది నా తండ్రి. అట్టి యొక్క నా తండ్రి సిద్ధపాటు హృదయమును నా తండ్రి మీరు మాకు అందించి అయా నా తండ్రి నీ మందిరములో నా తండ్రి నా కృప గడపగలిగిన నా తండ్రి అంతస్తును నా కృప నీ కృప చూపించండి దేవా. నీ మందిరమునకు వెళ్ళినప్పుడు నా తండ్రి మా యొక్క ప్రవర్తనను నా తండ్రి జాగ్రత్తగా చూసుకున్నామని నా తండ్రి ప్రసంగి ద్వారా మీరు సెలవిచ్చి ఉన్నారు. మా ప్రవర్తనను కాపాడుకోమని సెలవిచ్చి ఉన్నారు నాయన. నీ మందిరములో అడిగిడే మేము మా ప్రవర్తన ఎట్టిదో నా ప్రభానైనా మేము ఎక్కడ ఉన్నామో, ఏమి చేస్తున్నామో, ఏ తలంపులతో నా తండ్రి ప్రేరేపించబడి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ ఈ లోకంలో నా తండ్రి సంచరించుచున్నామో అట్టి విధానం నా తండ్రి మేము గుర్తుపట్టి నా ప్రభ యోగ్యమైన స్థితిలో నా తండ్రి నీ సన్నిధిలో కాలు మోపుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీ సన్నిధికి రానిచ్చే భాగ్యమును నా తండ్రి మీరు మాకు అందించినందుకు నా ప్రభ నీ కృప నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ విశ్రాంతి దినమును పునరుత్థాన దినమును నా తండ్రి ఎవరు విడిచిపెట్టుకొనక నా తండ్రి దానిని ఆచరించుటకు నా తండ్రి నీ విశ్రాంతిలో ప్రవేశించుటకు నీ కృప చూపించండి. నీ విశ్రాంతినివ్వండి దేవా, నీ వెలుగునివ్వండి, నీ జీవమునివ్వండి. అయా నీకే స్తోత్రము దేవా, నీకే వందనములు. ఆదివారం దినమును నా తండ్రి శుభకరమైన విధానములను నా ప్రభ మేము నా తండ్రి అయా నా నాయన శుభకరమైన దినముగా మా కోసం ఏర్పాటు చేయబడిన దినముగా నీ దైవిక దినముగా నా తండ్రి నీ వెలుగు దినముగా నా తండ్రి దానిని గుర్తెరిగి ప్రేమించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజారు కూడా మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. నీ మేలును నా కృప, నీ జీవము నా తండ్రి నిరంతరము నా కృప ప్రతి ఒక్కరి మీద ప్రసరింప చేయండి దేవా. ప్రతి ఒక్కరిని విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎవరి వారి విషయాలలో నా తండ్రి ఎవరి వారి స్థితులలో నా కృప నీ విడుదల అవసరమై ఉన్నది నా తండ్రి. నేటి దినములు బహుభయంకరముగా ఉన్నవి నా తండ్రి. బహుభయంకరంగా సాతాను కోరులలో చిక్కుకొని పోయిన తండ్రి ఎందరో నా తండ్రి అలమటిస్తూ ఉన్నారు నా తండ్రి. కుటుంబములు భిన్నమవుతున్నవి నా తండ్రి, విచ్ఛిన్నమైపోతున్నవి నా తండ్రి. దారిద్ర్యములో సోమరితనముతో నా తండ్రి పేదరికంతో నా కొట్టిమిట్టులాడుచున్నవి నా తండ్రి. పేదరికమును దారిద్ర్యమును నా తండ్రి మీరు కొట్టివేసి నా తండ్రి ప్రతి ఒక్కరికి కష్టపడి పనిచేయి స్వభావమును నా తండ్రి కలుగునట్లుగా మీరు దీవించండి. వారి ఆలోచనలను మార్చండి, వారి తలంపులను మార్చండి, ఉద్దేశములను మార్చండి దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి. వారి యొక్క ఆలోచనలన్నీ నా తండ్రి నీ చిత్తము నెరిగినవిగా నా తండ్రి, నీ ప్రణాళికను ప్రేమించినవిగా మీరు చేసి నా తండ్రి అనారోగ్యముల నుంచి నా తండ్రి అయా సోమరితనము వలన నా తండ్రి
అనారోగ్యమునకు నా తండ్రి గురి అయిన ప్రభా ఎంతగానో నా తండ్రి ఇబ్బంది పడుచున్న వారిని కూడా నా తండ్రి మీరు సందర్శించిన దేవా నీ కృప చేత నా తండ్రి నీ ఆత్మకార్యము వారిలో జరిగించిన తండ్రి వారిని విడిపించమని నీ దీవెన కలిగించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా వారి హృదయ తలంపులలో నా తండ్రి నిజముగా నా తండ్రి మహిమ కలిగిన తలంపులుగా నా తండ్రి అయా నా తండ్రి నీ ద్వారా వచ్చే ప్రేరేపణలుగా నా తండ్రి వారు గుర్తెరుగునట్లుగా నా ప్రభా వారి ఆలోచనలను మార్చండి దేవా వారి జీవితములను కట్టండి వారి కుటుంబములను కట్టండి కుటుంబ రక్షణ మేలు నా తండ్రి మీరు కలుగ చేయమని అడుగుచున్నాను నీ భద్రతనివ్వమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను నీ ప్రభావ మహత్యములను నా తండ్రి మీరు మాకు చూపించండి నీ ప్రభావం చేత నా తండ్రి మేము నిరంతరము పరిశుద్ధాత్మ వశులుగా ఆత్మ సంబంధులుగా నీలో ఫలించుటకు నా తండ్రి నీ కృప చూపమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము స్తోత్రము దేవా అయా మీ నామం నకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు అయా కరుణించండి కరుణించండి కృప చూపించండి దేవా హృదయములను మార్చండి హృదయము నా తండ్రి బహుఘోరమైన వ్యాధి గలది అన్నిటికంటే మోసకరమైనదని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన ఈ హృదయ తలంపులలో నా తండ్రి అయా నా ప్రభ నిజముగా నా తండ్రి నిషిద్ధమైన వాటిని నా తండ్రి కోరుకొనక నా తండ్రి ప్రేరేపించబడక నా తండ్రి పరిశుద్ధ తలంపులతో పరిశుద్ధముగా నా తండ్రి దివ్య సంకేతములను అందుకున్నదిగా మనస్సాక్షి ద్వారా మాట్లాడు విధములలో నా తండ్రి హృదయము మనస్సాక్షి వెలిగించబడులాగున నా ప్రభ నీ మానసిక పరిపక్వతను నా తండ్రి మనో ఉల్లాసమును నా తండ్రి మనో నిదానమును అయా నా తండ్రి నా ప్రభ వికాసమును నా తండ్రి మీరు కలుగ చేయమని అడుగుచున్నాను హృదయములను వెలిగించండి దేవా ఆత్మనేత్రములను తెరవండి దేవా నీకే స్తోత్రము దేవా ప్రతి ఆత్మకు నా తండ్రి నీ భద్రతనివ్వమని అడుగుచున్నాను ప్రతి ఒక్కరి చుట్టూ నీ కాపుదల వేయమని అడుగుచున్నాను నీ సన్నిధి క్రమంలో నా తండ్రి నా ప్రభ నా తండ్రి ఎందరెందరూ నా ప్రభ ఇంకా చేర్చబడక నా తండ్రి నీకు దూరముగా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ అయినా నా తండ్రి నీ శరీర రక్తములలో పాలి భాగస్తులు కాకుండా నా తండ్రి ఇంకా నా తండ్రి నీ యొక్క నా తండ్రి జీవగ్రంథం అందు వారు పేరు లిఖించకుండా నా ప్రభ ఎందరెందరూ నా తండ్రి నా ప్రభ ఇంకా నా తండ్రి నా ప్రభ సమయం నా తండ్రి అయా నా తండ్రి గడుపుచున్నారో వారిని విడిపించండి దేవా వారి సమయాలను అనుకూలపరచండి దేవా నీకే స్తోత్రము దేవా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి స్థిరత్వములో నిత్య జీవములో నా తండ్రి నీ మేలును పొందుటకు నా దేవా నీ కృపను అనుభవించుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రము రాజా స్తోత్రము 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 తండ్రి అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా పూజార్హుడా మీ నామమునకే వందనములు ఆత్మదీపములను నా తండ్రి మీరు వెలిగించండి దేవా నీకే స్తోత్రము తండ్రి అయా నా తండ్రి నీ రక్షణ కార్యము నా తండ్రి జరిగినట్లుగా నా ప్రభ ప్రతి ఒక్కరు నీ బాప్తిస్మములో నా తండ్రి నీ శిలువ రక్తములో ముద్రించబడినట్లుగా నా తండ్రి నీ యొక్క నా తండ్రి జీవమును పొందుటకు నా దేవా వారి యొక్క జీవితములను సమర్పించుకొనుటకు నా దేవా నీ కృప చూపించండి అయా నా దేవా నీకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా సిద్ధపాటు హృదయముతో నా తండ్రి పరిశుద్ధతతో పరిపూర్ణతతో నా ప్రభ నిన్ను గుర్తెరుగుటకు నా తండ్రి నీ కార్యములను చేయుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా అయా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను అయా సహాయం చేయండి సహాయం చేయండి కృప చూపించండి హృదయములను నా తండ్రి మీరు నా తండ్రి కలవరపడనీయక నా తండ్రి నిరంతరము నీలో నిలిపి ఉంచండి దేవా అయా నా తండ్రి 2026వ సంవత్సరం నా తండ్రి అధికమైన నా పాప నీ జనులు నా తండ్రి నీ జీవ గ్రంథమందు రాయబడుటకు నా దేవా నీ శిలువ
రక్తములో ముద్రించబడుటకు, నీ బాప్తిస్మమును పొందుటకు నా దేవా, నీ రక్షణ కార్యము నా తండ్రి మీరు జరిగించండి దేవా. నా తండ్రి మీ నామమునకే వందనములు. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. బుడుంపాడులో జరిగినయున్న అయా నా తండ్రి కన్వెన్షన్ సభలను గురించి నా పప్ప మీకే స్తోత్రము తండ్రి. అక్కడ జరుగుతున్న నా తండ్రి ప్రతి నీ పరిచర్యకు నా తండ్రి నీ సహాయ సహకారములను అందించి నా తండ్రి నీ యొక్క నా తండ్రి దైవిక సన్నిధిలో నిరంతరము వాడబడుచున్న వారిని మిషనరీలుగా అనేక స్థలములకు పర్యటిస్తూ నా తండ్రి ఎన్నో సేవలు చేయుచున్న వారిని నా తండ్రి అయా నా పప్ప వారి కుటుంబాలను వారి జీవితాలను నా తండ్రి మీరే కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, 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 వందనములు. నీ సిద్ధపాటు హృదయమును నా తండ్రి నీ పరిశుద్ధతను అనుగ్రహించుమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. అయా సహాయం చేయండి, సహాయం చేయండి, నీ కృప చూపించండి దేవా. మీ యొక్క నా తండ్రి హృదయము నా తండ్రి మీరు మాకు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. కృపామయుడా మీ నామమునకే వందనములు తండ్రి. జీవము కలిగిన నా గొప్ప దేవా నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. రాజా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. మీ నామస్మరణం చేయటకు నా తండ్రి నీ కృపను అనుభవించుటకు నీ ప్రేమ చేత బంధించబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. అనేక ఆత్మలను నా తండ్రి మీరు పట్టి రక్షించండి దేవా. ఆత్మ వివేచన జ్ఞానమును నా తండ్రి పరిశుద్ధతను నా తండ్రి మీరు ప్రేరేపించమని అడుగుచున్నాను దేవా. నేడు ప్రపంచవ్యాప్తంగా నా తండ్రి గజగజ వణిగిపోతూ నా తండ్రి యుద్ధ కారణంగా భయాందోళనలో మునిగి ఉండగా నా తండ్రి దాన్ని అంతటిని మీరు సరిచేయండి దేవా. పాలక వర్గములను నా తండ్రి మీరు ప్రేరేపించండి దేవా. యుద్ధ పరిస్థితులను నా తండ్రి మీరు పరిశీలన చేసి నా తండ్రి నీ ముగింపు నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. యుద్ధముల వలన జరిగే నష్టములను నా తండ్రి అయా నా తండ్రి ప్రాణ నష్టములు నా తండ్రి ఆస్తి నష్టములు నా తండ్రి జన నిష్టములు నా ప్రభ ఆయా దేశములు ఎంతగానో నా ప్రభ విఫలమైపోతున్నవి నా తండ్రి. దాని అంతటి నుంచి మీరు విడుదల చేయండి. హర్మూజ్ జలసంధిని నా ప్రభ నాయన తెరుచుటకు నా తండ్రి దేశములన్నీ నా తండ్రి సుభిక్షముగా పాలించుటకు నా దేవా నాయన సుభిక్షమైన నా తండ్రి జీవన విధానము నా తండ్రి ఒక దేశంలో నెలకొల్పబడిలాగున నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. అయా నాయన అగ్రదేశ ప్రధానుల మధ్య నా తండ్రి నా కృప సందులు కుదర్చండి. అగ్రదేశముల మధ్య నా తండ్రి బంధుత్వమును ఏర్పాటు చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకుంటున్నాను. దేశములు దేశములు నా తండ్రి సంధి గావించబడి నా తండ్రి ఒక దేశమును ఒక దేశము నా తండ్రి ఒక ప్రజను ఒక ప్రజ గౌరవించినట్లుగా ప్రేమించినట్లుగా నా తండ్రి ఆదరించుకున్నట్లుగా నీ కృప చూపించండి. నీ నీతి రాజ్య నిర్మాణం అందు నా తండ్రి నీ యొక్క నా తండ్రి కృపా సంపత్తిని బట్టి నీ మేలుని బట్టి నీ జీవమును బట్టి నా దేవా నీ కృపను బట్టి నా కృప ప్రతి ఒక్క కార్యములో నా తండ్రి విసుకక ఎడతెగక విడుదల చెంది నా తండ్రి నీ చిత్తానుసారముగా నిన్ను మాత్రమే ప్రేమించుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు, 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 వందనములు. అయా సహాయం చేయండి, సహాయం చేయండి. నీ కృప చూపించండి దేవా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఇజ్రాయేల్, ఇరాన్, అమెరికన్ దేశముల మధ్య జరుగుతున్న యుద్ధమునకు నా తండ్రి నీ ముగింపు ఏమిటి నా తండ్రి? అక్కడ పరిస్థితులు ఏమిటి నా తండ్రి? జరుగుతున్న ఆస్తి నష్టమునకు, ప్రాణ నష్టమునకు, జన నష్టమునకు నా తండ్రి అయా నా ప్రప్ప నీ సంకేతములు ఏమిటి నా తండ్రి? నీ విజయములు ఏమిటి నా ప్రప్ప? అయా నా తండ్రి నీ యొక్క ఏర్పాటు స్థితి ఏమిటో నా తండ్రి నీ జనులకు మీరు ప్రకటించి నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి వెలుగు సంబంధులుగా వెలుగులో నా తండ్రి వెలుగుమైన విధానంలో చూచుటకు నా దేవా నీ కృప చూపించండి. ఇరాన్ నా తండ్రి సుప్రీం లీడర్ మరణించి ఉన్నాడని నా తండ్రి ఆయా వార్తలు వెలువడి ఉండగా నా తండ్రి మరి ఇరాన్ దేశం నా తండ్రి ఏ రీతిగా నా ప్రప
మీరు స్థాపించి కట్టుట మీరు నా తండ్రి సిద్ధపాటు చేసి ఉన్నారు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నట నా తండ్రి ఇరాన్ని నా ప్రభ ఏ రీతిగా నీ యొక్క నామందు నా తండ్రి నా ప్రభ మీరు నిలవబెట్టబోచున్నారు నా తండ్రి. నీ సింహాసనమును ప్రతిష్ఠించబోచున్నారు. నీ కార్యములు ఏమిటో నీ పరిశుద్ధాత్మ నీ అభిషేకము నా తండ్రి మీరు ఎవరికి ఇచ్చి ఉన్నారో, ఎవరి మీద నా తండ్రి నీ కాపుదలను నా తండ్రి మీరు నా ప్రభ నిలిపి ఉన్నారో, ఎవరి ద్వారా నా తండ్రి ఇరాన్ దేశమును కాపాడుటకు నా తండ్రి నీ ప్రణాళికను మీరు కలిగి ఉన్నారు. అటు నీ ప్రణాళికను నా తండ్రి ప్రతి ఒక్కరూ సహకరించే వారిగా ప్రేరేపించబడే వారిగా నా తండ్రి నా ప్రభ ఇరాన్ దేశంను కూడా నా తండ్రి మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నీ రాజ్యమందు నా తండ్రి చోటివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నీ మహిమ సింహాసనమును నా తండ్రి ఇరాన్ దేశంలో మీరు ఉంచబోచున్న నీ క్రమాన్ని బట్టి నీకే వందనములు దేవా. రహస్యముగా భూగర్భ సంఘముగా నా తండ్రి నీకు మొరపెడుచున్న ఇరాన్ సంఘమును బట్టి కూడా నా తండ్రి నీకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. వారి మొర విని నా తండ్రి వారి ఆలోచనల ప్రకారముగా వారి ఉద్దేశములు వారి తలంపుల ప్రకారంగా నీ చిత్తాన్ని నా తండ్రి ప్రకటించే విధముగా నా తండ్రి నీ యొక్క నా తండ్రి నా ప్రభ నవ ఇరాన్ సామ్రాజ్యమును నా తండ్రి అయా నా ప్రభ నాయన నీ రాజ్య సామ్రాజ్యముగా మీరు కట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. ఇజ్రాయేల్ దేశమునకు నా తండ్రి నీ భద్రతను మీరు ఇచ్చిన నీ క్రమములో నా తండ్రి ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని సెలవించినట్లుగా నా ప్రభ ఇజ్రాయేల్ దేశము చుట్టూ నీ వేసిన నీ కంచెను బట్టి నీకే స్తోత్రము దేవా. యెరూషలేము పట్టణమును నా తండ్రి మీరు మరలా కట్టడి దేవా. పడద్రోయబడిన దేవాలయమును ప్రాకారములను నా తండ్రి మీరు నిర్మించమని వేడుకొనుచున్నాను దేవా. సాతాను కోటగూడలను కూల్చివేయండి దేవా. నిరంకుశత్వమును నా తండ్రి నా ప్రభ నాయన ఆయా వైపరీత్యములను నా తండ్రి మీరు నియంత్రించమని వేడుకొనుచున్నాను దేవా. ఆత్మ ప్రేరణతో నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి నా ప్రభ యెరూషలేమును ప్రేమించుటకు నా దేవా. అయా నా తండ్రి నీ యెరూషలేము అనుభవం నా తండ్రి భూమి మీద నీ సంగమునకు కలుగునట్లుగా నా ప్రభ నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అమెరికాలో జరుగుతున్న నా తండ్రి ఆర్థిక నష్టమును నా ప్రభ మీరు భర్తీ చేయండి దేవా. అగ్రదేశమైన అమెరికన్ దేశము నా తండ్రి అయా నా ప్రభ నా దేవా కాపాడబడుటకు నా దేవా నీ కృప చూపించండి. అక్కడ జరుగుతున్న ప్రతి వైపరీత్యమునకు నా తండ్రి నీ సమాధానములు నీ ముగింపులనిచ్చి నా ప్రభ పరిస్థితులను చక్కదిద్దమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. ఆటంకములను అడ్డుబండలను అవిధేయతలను నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. అక్రమం అంతటినీ కొట్టివేయండి దేవా. దూషణ అల్లరిని తీసివేయండి దేవా. నైజీరియన్లకు నీ భద్రతనివ్వండి దేవా. అక్కడ జరిగిన ఆ అరాచకములకు నా తండ్రి నీ ముగింపు విధానమును నా తండ్రి మీరు సంపూర్తి చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. బంగ్లాదేశ్ లో మణిపూర్ లో ఒరిస్సాలో జరిగిన దుర్ఘటనలకు నా తండ్రి నీ జవాబులు ఎక్కడ నా తండ్రి దూషకులు నా తండ్రి నిందితులను నా ప్రభ నాయన వారి నేరమును ఒప్పింప చేసి నా తండ్రి వారు కూడా నా తండ్రి మీ రాజ్యమందు చేరగలిగిన నా తండ్రి స్థితి అనుభవమును నా తండ్రి మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు పట్టి రక్షించండి దేవా. నా తండ్రి వితంతముగా నా తండ్రి వాదోపవాదములు చేసే వారిని నా తండ్రి క్రైస్తవ్యాన్ని దూషించే వారిని నిందించే వారిని దయతో క్షమించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి వారు కూడా నా తండ్రి నేను గుర్తెరగలిగిన హృదయమును నా తండ్రి ప్రేరేపణను నా తండ్రి మీరు ఇవ్వండి దేవా. నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నా తండ్రి. మానవుని హృదయములు నా తండ్రి ఒక తలం పుట్టక ముందే ఉద్దేశించక ముందే ఎన్నో సంవత్సరములకు ముందే నా తండ్రి సమస్తమును మీరు నా తండ్రి చూచేవారు నా తండ్రి. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు దేవా. అన్నిటినీ ఎరిగి ఉన్నవాడా నీకే స్తోత్రము దేవా. కాపాడండి దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నా తండ్రి. ఆయా భయంకరమైన ప్రతి దురాగతమును నా తండ్రి చర్యలను మీరు ఖండించండి దేవా. FCN పెయిన్స్ లలో నా తండ్రి హల్చల్ చేయించిన నా తండ్రి వార్తలను నా పప్ప
అయా నా తండ్రి మీరు నా ప్రభ విసిదపరచండి దేవా. అయా దోషకులు నిందితులు నా ప్రభ నాయన భయంకరమైన నా తండ్రి, అయా నా ప్రభ వ్యక్తులుగా ఎవరు నా తండ్రి ఏ రీతిగా ప్రవర్తించి ఉన్నారో దాని వెనుక ఉద్దేశములు కారణములు నా తండ్రి మీకు తెలిసే ఉన్నవి నా తండ్రి. అదంతయు కూడా నా ప్రభ సక్రమముగా నా తండ్రి నీ మేలు కలిగినట్లుగా నా ప్రభా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నిజముగా నా తండ్రి ఆ యొక్క అకృత్యమునకు నా తండ్రి ఎఫ్సిఎన్ ఫైల్స్ లో జరిగిన నా తండ్రి దురాగతమునకు నా ప్రభా నాయన నీ ఖండితములు ఎక్కడ ఉన్నవి నా తండ్రి. అయా వారు ఎవరైనాను నా సరే నా తండ్రి, ఎట్టివారైనను సరే నా ప్రభా అయా నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభా అయా నా తండ్రి నా ప్రభా అయా నా తండ్రి మీరు విడిచిపెట్టి వారు కాదు నా తండ్రి. నా ప్రభ దూషకులను నిందితులను నా తండ్రి పట్టి నా ప్రభ నాయన వారిని సరిచేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. నీ ప్రేమను ప్రకటించే నీ క్రమములో నా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి హృదయాలోచన మీరు ఇచ్చి నా తండ్రి హృదయములను ప్రేరేపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రతి దురాగతమునకు నా తండ్రి ప్రతి దుశ్చర్యకు నా ప్రభ నా దేవా అయా నీ ఖండితములను నా తండ్రి మీరు తెలియపరచండి దేవా. నీలో మొరపెట్టడము నీలో నా తండ్రి ప్రార్థించడము నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు నేర్పించండి. ప్రతి కుటుంబములో నిరంతరము నా తండ్రి విడివక నా తండ్రి నీ సన్నిధిలో ఆరని ప్రార్థనా ధూపం వేయబడినట్లుగా ప్రార్థనా శక్తితో నా ప్రభ ప్రార్థనా బలముతో నీ ప్రార్థనా మందసమును నా తండ్రి మీరు ప్రతిష్ఠించిన ప్రభ నా ప్రతి ఒక్కరిని స్వాధీనపరచుకొనమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృప ద్వారా నడిపించండి దేవా. నీ కార్యములను తెలియపరచండి దేవా. నీ ఉద్దేశములను నా తండ్రి మీరు ప్రకటించండి దేవా. నవ సమాజమును నా తండ్రి క్రీస్తు రాజ్యమును అయా మీరు కట్టండి దేవా. నా తండ్రి దేవుని రాజ్యమును నా తండ్రి మీరు స్థిరపరచండి దేవా. నీ నీతిని నీ రాజ్యమును వెలుగుటకు నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ మనసును నా తండ్రి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము దేవా. నీ నామమును నా తండ్రి ప్రకటించుటకు ఉచ్చరించుటకు ప్రార్థన చేయుటకు నా తండ్రి అనేక స్థలములకు భయంకరమైన స్థలములకు సైతం నా తండ్రి వెళ్ళగలిగి నా తండ్రి నీ సేవలో నా తండ్రి పనిచేయగలిగిన వారిని మీరు ఎంపిక చేసుకున్న వారిని నా తండ్రి నీ దైవ జనాంగం అంతటినీ నీ కాపుదల చేత భద్రపరచండి. దైవదాసులను దైవదాసులను సంఘ కాపరులను బోధకులను సేవకులను పరిచారకులను పాటలు పాడు వారిని ప్రవక్తలను గానపతి గానములు చేయవారిని వాయిద్యములు వాయించే వారిని తంతినాదము చేయవారిని ఇంకా ఈ విధముగా ఎవరెవరు నా తండ్రి ఏ నీ క్రమంలో నా తండ్రి ఏ నీ యొక్క నా తండ్రి ఉద్దేశముతో నా ప్రభ అయా నీవు అభిషేకించిన నీ యొక్క నా తండ్రి దైవ రక్షణలో నా తండ్రి ఎవరిని మీరు స్థాపించినారో నా తండ్రి ఏ ప్రాంతములలో నా తండ్రి నీ పరిచర్య ఇంకా పొదువుగా ఉన్నదో నూతనముగా నా తండ్రి ఇంకా ఎందరూ నీ సేవకై అభిషేకించబడి ఉన్నారో మీ చేత పిలువబడి ఉన్నారో వారందరూ కూడా నా తండ్రి ప్రేరేపించబడి నా తండ్రి నీ కాపుదల నిమిత్తమై నా తండ్రి నీ యొక్క నా తండ్రి స్వాధీనములో బంధించబడి నా ప్రభ నీవు చెప్పే నా తండ్రి నీ బోధను విని గైకొని నా తండ్రి దానిని ప్రకటించుటకు నా దేవా అయా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి నీ శిష్యులుగా మీరు చేసుకోనండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి. ఆయా కుటుంబములను నా తండ్రి సమాజములను నా తండ్రి దేశములను రాష్ట్రములను నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. నీకే స్తోత్రము దేవా. నా తండ్రి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి నీ శిష్యరికమును నా తండ్రి నీ ప్రేమను పొందుటకు నా దేవా నీ రాజ్యములో చోటు సంపాదించుటకు నీ హృదయములో చోటు కలిగి నా తండ్రి నీ ప్రక్కనే కూర్చుండగలిగిన అంతస్తు నా తండ్రి మా ఎల్లరికి మీరు కలిగించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు దేవా. నీకే స్తోత్రము రాజా పరిశుద్ధుడా. మీ నామమునకే వందనములు దేవా. సిద్ధపాటు హృదయముతో పరిశుద్ధతతో పరిపూర్ణతతో నా ప్రభ నీలో నా తండ్రి నిరంతరము బ్రతుకుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా కృపామయుడా మీ నామమునకే వందనములు తండ్రి. సహాయం చేయండి అయా సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీ కార్యములను నా తండ్రి మీరు విసిదపరచమని వేడుకొనుచున్నాను దేవా. ఆటంకములను నా తండ్రి
మీరు కొట్టివేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ దైవదాసుల చుట్టూ నీ కంచెను వేయండి. వారి కుటుంబములను దీవించండి. వారి అవసరతలు తీర్చండి. వారి ప్రయాణములలో రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. నిరంతరము నా తండ్రి కుటుంబ సమేతముగా ఎందరో నా ప్రభ ఎన్నో రీతులుగా నీలో ఎంతో ప్రయాసముతో ఎన్నో దూర ప్రాంతములు పర్యటిస్తూ నా తండ్రి ఎంతగానో నీ ప్రేమను నా తండ్రి చాటు చెప్పుటకు నా తండ్రి ఉల్లాసమును మీరు ఇచ్చి నా తండ్రి వివేకముతో నింపి నా ప్రభ మీరు వాడుకుంటున్న నీ విధానములో నా తండ్రి నీ శిలువ యజ్ఞం యొక్క నా తండ్రి నీ మర్మమును నా ప్రభ గుర్తుపట్టుటకు నా తండ్రి నా దేశ ప్రజలు విడిపించబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నా దేశం అంతయు నా తండ్రి మార్చబడుటకు నా తండ్రి ఆయా జనాభాలో అగ్రస్థానములో నా ప్రభ నా తండ్రి ఆయా నా ప్రభ ఏర్పాటు చేయబడిన నా దేశ బిడ్డలకు నా తండ్రి నీ రక్షణ ఎన్నటికి నీ కొదువు కాకుండా నా తండ్రి నీ భద్రత ఎప్పటికీ లోపించకుండా నా ప్రభ ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నా తండ్రి అనేక మంది దైవదాసులు నా తండ్రి అనేక రీతులుగా నా తండ్రి పర్యటిస్తూ నా ప్రభ నా దేశమంతయు కాపాడబడుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నా దేశ నివాసులకు నా తండ్రి నీ భద్రత ఎప్పటికీ కొదువు కావద్దు నా తండ్రి. నీ కాపుదల కదువు కావద్దు నా తండ్రి. ప్రతి అరాచకమునకు నా తండ్రి ప్రతి దుశ్చర్యకు నా తండ్రి ప్రతి దురాగతమునకు నా తండ్రి నీ యొక్క నా తండ్రి తీర్పులనిచ్చి నా ప్రభ ప్రతి ఒక్కరిని ప్రేరేపించి కాపాడమని నా తండ్రి ఆత్మతో నా తండ్రి ఆత్మభారములతో పనిచేయ వారిని నా తండ్రి మీరు లేవనెత్తమని ఆత్మలను పట్టి రక్షించమని ప్రతి ఆత్మను మీరు వెలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నా దేశ పాలకులు కూడా నా తండ్రి అయా నిన్ను గుర్తెరుగునట్లుగా నా ప్రభ నీ కృప చూపించండి. నీ జీవమును నా తండ్రి పొందునట్లుగా నీ కాపుదలను నిరంతరము అనుభవించినట్లుగా నా తండ్రి నీ సన్నిధి భాగ్యములో నా తండ్రి స్థాపించబడినట్లుగా స్థిరపడబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజారు కూడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. అయా సహాయం చేయండి సహాయం చేయండి. నీ మేలు చూపించండి దేవా. నీ హృదయమును నా తండ్రి మాకు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నా తండ్రి. మిషనరీలుగా నా తండ్రి నీ సేవలో వాడబడుచున్న వారిని వారి కుటుంబములను నా తండ్రి వారి బిడ్డలను కూడా మీరు దీవించండి దేవా. నా తండ్రి 1956లో నా తండ్రి చంపబడిన 5 మిషనరీల భార్యలు నా తండ్రి అయా నా ప్రభ వారిలో ఒక ఆమె నా తండ్రి వివేకము కలిగి నా తండ్రి అయా నా తండ్రి తన భర్తను చంపిన వారి మధ్యలోనికి వెళ్ళి నిన్ను ప్రకటించుటకు నా తండ్రి నీ ప్రేమను కలిగి నా ప్రభ వారిని ఎందరో మార్చినదని నా తండ్రి వార్తలు మేము చూసి ఉన్నాము నా తండ్రి. ఆ విధముగా నా తండ్రి నీ ప్రేమను నా తండ్రి ప్రకటించి మానసిక దృక్పథమును నా తండ్రి మానసిక ఉల్లాసమును నా తండ్రి మనసులో నా తండ్రి ఆత్మీయ స్థితిని నా తండ్రి మీరు వృద్ధి పొందించి ఆత్మానుభవములతో నా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రేరేపించి నా తండ్రి నీ ఆత్మ సంకల్పముచే మమ్మలను నా తండ్రి బ్రతికించుమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఇంకా అనేక మందిని నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. అనేక రీతులుగా నీ రాజ్యముని విస్తరింప చేయమని నీ నీతి రాజ్యమును కట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని నర్సెస్ ని పారామెడికల్ సిబ్బందిని నా తండ్రి వైద్య రుచిలో నా ప్రభ కొనసాగుతున్న వారిని అందరినీ నా ప్రభ నీ కృప చేతను జ్ఞాపకం చేసుకునండి దేవా. మూలికాదులు వాడే వారిని నా తండ్రి అతి వాడు జ్ఞానమును నా తండ్రి నీవు ఇచ్చిన మూలిక సంపదను నా తండ్రి వాడబడవలసిన క్రమంలో వాడే విధానంలో నా తండ్రి ఎందరిని మీరు ఏర్పాటు చేసుకున్నారో వారందరూ కూడా నా ప్రభ నీ కాపుదలలో నా తండ్రి నిరంతరము కాపాడబడినట్లుగా నా తండ్రి నీ సన్నిధి కాంతిని అనుభవించినట్లుగా వారి కుటుంబాలను దీవించండి. వారి జీవితాలను దీవించండి. అభివృద్ధి పొందించండి. సమాజములలో నా తండ్రి వారి సేవ విస్తరించినట్లుగా వారి సేవ నా తండ్రి వ్యాపారము కాదు అది సేవ అని నా తండ్రి అది మానవత్వం అనే విధానంలో వారి యొక్క నా హృదయములు నా తండ్రి స్థాపించబడి ప్రేరేపించబడి నా తండ్రి వారు నా తండ్రి అయా నా ప్రభ నిన్ను వెతుకుటకు నా తండ్రి నీ ద్వారా నీవు ఇచ్చిన నా తండ్రి జ్ఞానమును వాడుకొచ్చు నా తండ్రి
అనేక మందిని నా తండ్రి వైద్యం నా తండ్రి అనారోగ్యంలో నుంచి కాపాడే సేవలో నా తండ్రి వారు నిమగ్నమై నా తండ్రి నీ ప్రక్రియలలో నీ ప్రణాళికలలో నీ యొక్క విధులలో అద్భుతములలో నా తండ్రి ఎవరు ఏ రీతిగా నా తండ్రి కాపాడబడవలసి ఉన్నదో ఆరోగ్యవంతులుగా ఎంపిక చేయబడవలసి ఉన్నదో ఆ నీ క్రమమందు నా తండ్రి నా ప్రభ ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులు చేయండి దేవా. ఈ లోక సంబంధమైన మర్యాదను మేము ఎంత మాత్రం అనుసరించక నా తండ్రి దైవ సంబంధమైన లక్షణములను కలిగి నా తండ్రి దైవాత్మతో నింపబడిన వారే దుష్టిని కబంధ హస్తముల నుంచి నా తండ్రి విడిపించబడిన ప్రభ నా తండ్రి నిన్ను మాత్రమే ప్రేమించటకు నా తండ్రి నీ ద్వారా ఏర్పడే ప్రతి సంకేతములు నా ప్రభ మేము గుర్తుపట్టి నా తండ్రి నీ మార్గమును ప్రేమించుటకు నా తండ్రి ఇరుకు మార్గంలో నా తండ్రి విశాలతను పొందుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి అయా. ప్రస్తుతం నా తండ్రి అయా నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా తండ్రి ఉద్యోగ అవకాశంలో లేక ఎందరినో నా తండ్రి నిరుద్యోగులుగా చేసి ఉన్నది నా తండ్రి. అదంతయు నా ప్రభ మీరు సరిచేయండి దేవా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను నా తండ్రి అయా నా ప్రభ టెక్నాలజీలు నా ప్రభ ఎంతగా నా తండ్రి ప్రబలినప్పటికీ మీ మానవ మేధస్సును నా తండ్రి సాటి వచ్చినది ఏదీ లేదు నా ప్రభ. మానవ జ్ఞానమును పరిజ్ఞానమును నా తండ్రి మీరు పెంపొందించి నా తండ్రి నా ప్రభ టెక్నాలజీకి తగిన విధానంలో నా తండ్రి నీ జ్ఞానము కలిగినట్లుగా ప్రతి ఒక్కరూ నా తండ్రి నా ప్రభ ఉద్యోగములను పొందినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. ఉద్యోగస్తులను చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ మేలు కలిగించండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా కృపామయుడా మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయం చేయండి. కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా నా తండ్రి నీ నామమునకే వందనములు. చేతి వృత్తుల వారిని వ్యవసాయ కూలీలను అయా కాయ కష్టము చేయ వారిని టాపీ వర్కర్స్ ని పెయింటర్స్ ని కార్పెంటర్స్ ని నా తండ్రి ఇంకా ఎందరెందరూ నా తండ్రి ఎలాంటి చేతి వృత్తులతో ఎక్కడెక్కడ నా తండ్రి అయా నా ప్రభ నాయన అయా కష్టపడుతూ నా తండ్రి పనిచేస్తూ ఉన్నారో జీవనము కొనసాగిస్తూ ఉన్నారో వారందరికీ నీ మేలు నీ సమృద్ధి నీ జీవమును కలుగ చేసి నా తండ్రి వారి చేతి పనులను దీవించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నిరుద్యోగం అనే దయ్యములను మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఐటీ డిపార్ట్మెంట్ ని నా తండ్రి మీరు మరలా నా తండ్రి నూతనమైన ఏ సిద్ధాంతముతో నా తండ్రి మీరు ప్రతిపాదించి నా తండ్రి నీ జనులందరికీ నా పాప ఉద్యోగములను కల్పించండి దేవా. ఉద్యోగ అవకాశములను ఇవ్వండి దేవా. నీ జ్ఞానమును ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టక నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఉద్యోగస్తులుగా రూపొందించబడుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయమును పరిశుద్ధతను పరిపూర్ణతను నా తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. సహాయం చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఐటీ డిపార్ట్మెంట్ సేవలను నా తండ్రి జరిగించుటకు నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకుని ఉన్న నా తండ్రి అయా మీ బిడ్డలను నా తండ్రి మీరు సందర్శించండి దేవా. వారితో మీరు మాట్లాడండి. వారి కుటుంబములను దీవించండి. వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి. నిరంతరము నా తండ్రి నీ సేవలో నమ్మకముగా నా తండ్రి వారు కొనసాగినట్లుగా అనేక మందిని పోషించినట్లుగా అనేక మందికి నా తండ్రి మార్గదర్శకంగా వ్యవహరించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. ప్రతి ఒక్కరిని మీరు పట్టి రక్షించండి దేవా. నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు సమయమును అవకాశమును వీలును వాళ్ళను కలిగించి నా తండ్రి నీ సన్నిధికి ఆహ్వానించమని అడుగుచున్నాను దేవా. నీ శిల్వ రక్తము చేత కడగండి దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఆరోగ్యమును బలమును శక్తిని మీరు అనుగ్రహించండి. వయసు ప్రభావము చేత కానీ మరి ఏ ఇతర కారణముల వలన కానీ నా తండ్రి ఎలాంటి అనారోగ్యమునకు నా తండ్రి నీ జనులు నా తండ్రి గురి కాకుండా విడిపించబడుటకు నా దేవా నీ కృప చూపించమని ఆరోగ్యవంతులను చేయమని దీర్ఘాయుషవంతులుగా భూమి మీద నా తండ్రి మీరు స్థాపించమని అయా నా తండ్రి నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి.
అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. సిద్ధపాటు హృదయముతో నా తండ్రి పరిశుద్ధతతో నిన్ను వెంబడించుటకు నా తండ్రి, నీ కార్యములను ఆచరించుటకు నా దేవా, నిన్ను ప్రేమించుటకు నా తండ్రి, మా మార్గములలో నా తండ్రి నీ సహవాసమును ఒప్పుకొనుచు నా తండ్రి, నీ సహవాసము చే నడుచుటకు నా దేవా, నీ యొక్క ఆదరణతో నా తండ్రి మేమందరము నా తండ్రి నిరంతరము నా తండ్రి నీ సన్నిధి కాంతిని అనుభవించినట్లుగా నీ కృప ఎన్నిటికి ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. ఎవరి వారి స్థితులలో నా తండ్రి, ఎవరి వారి పరిస్థితులలో నా ప్రభ, ఎవరి వారి ఉద్దేశములలో నా తండ్రి, అంతస్తులో నా ప్రభ, అయా నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. సిద్ధపాటు హృదయములు నా తండ్రి, పరిశుద్ధతను పరిపూర్ణతను నా తండ్రి ఎల్లవేళలా మీరు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. అంగహీనుల అనాథులు వృద్ధులు వికలాంగులు విధవరాండ్రులను నా తండ్రి సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడుతూ ఎంతగా నా తండ్రి కుటుంబ జీవితంలో ఇబ్బంది పడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి ఇబ్బందులన్నింటినీ తొలగించి వారి కుటుంబములు వారి జీవితములు సరిచేయబడి కట్టబడుటకు నా తండ్రి వారి బిడ్డలు నా తండ్రి, అయా నా తండ్రి నా ప్రభ నాయన, అయా నా తండ్రి నా తండ్రి కుటుంబంలో ఒకరికొకరు సహకరించుకుంటూ నా ప్రభ, అయా నా తండ్రి నీ మేలులో సంతృప్తి పొందుటకు నా దేవా, నీ జీవమును వెతుకుటకు నా తండ్రి, నీ వెలుగులో నా తండ్రి ప్రకాశించుటకు నా తండ్రి, వెలుగు సంబంధులుగా నా తండ్రి నీ ప్రకాశమానమైన వెలుగులో నా ప్రభ నిరంతరము కూడా నా తండ్రి ప్రతి బిడ్డ కాపాడబడినట్లుగా నా దేవా నీ కృప చూపించండి. నీ ఆలోచనలలో నీ ప్రణాళికలో నీ ఉద్దేశంలో నా తండ్రి ఎవరు ఏ రీతిగా నా తండ్రి ఎక్కడ నా ప్రభ నాయన కట్టబడవలసి ఉన్నదో నా తండ్రి, నీ ప్రణాళిక ఏమిటో నా తండ్రి, నీ విధులేమిటో నీ కట్టడలేమిటో మీరే బోధించి స్థాపించి కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. హృదయాలోచనలలో నా తండ్రి హృదయ తలంపులలో నా ప్రభ నీ మర్మము నెరుగుటకు నా తండ్రి వారు ప్రేరేపించబడుటకు నా తండ్రి ప్రతి కుటుంబము ప్రతి జీవితము కట్టబడులాగున ప్రతి ఒక్కరు నిన్ను గుర్తెరిగి తెలుసుకున్నట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను. వ్యవసాయదారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. పంట దిగుబడులు నా తండ్రి, అయా నా ప్రభ వాతావరణ అనుకూలతను కలుగునట్లుగా నా తండ్రి పంటలన్నీ సక్రమంగా విక్రయించబడినట్లుగా నా ప్రభ నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి కష్టములకు తగిన ఫలితమును నా తండ్రి మీరిచ్చి నా తండ్రి వారిని ఆనందింప చేసి వారి కుటుంబాలను దీవించమని వారి అవసరతలు తీర్చమని అయా నా ప్రభ వారి వారి యొక్క నా తండ్రి విధి విధానములో నా తండ్రి నీ సన్నిధికి వచ్చినట్లుగా నా తండ్రి వారిని ప్రేరేపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. పాడి పంటలను పశుపక్షాదులను నా తండ్రి మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు దేవా. అద్భుతములను జరిగించండి దేవా. ఆటంకములను కొట్టివేయండి దేవా. అవిధేయతను కొట్టివేయండి దేవా. అక్రమమును కొట్టివేయండి, దూషణ కొట్టివేయండి, అల్లరిని కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి, కృప చూపించండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి, అయా నా తండ్రి సొంత గృహమును నా తండ్రి మీరు దీవెనగా కల్పించి నా తండ్రి ఆయా సుఖమైన సౌకర్యవంతమైన గృహములలో నా తండ్రి నిరంతరము నీ జనులందరూ నా పాప సౌఖ్యముగా బ్రతుకున్నట్లుగా నా తండ్రి నీ మేలును నా తండ్రి మీరు ప్రకటించమని వేడుకొనుచున్నాను దేవా. నా తండ్రి గృహ జీవనము కల్పించండి దేవా. గృహములు లేని వారందరినీ నా తండ్రి మీరు సందర్శించి వారికి భద్రత కల్పించి నా తండ్రి అయా నీ గృహాలను ఏర్పాటు చేయండి దేవా. గృహదేవిని నా తండ్రి మీరు అనుగ్రహించండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు పేరు పేరు వరుసను నా తండ్రి నీ క్రమమందు నా తండ్రి మీరే కట్టమని నా తండ్రి గృహములతో నా తండ్రి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి నీ యొక్క ఆర్థిక సహాయం కలుగ చేయండి. ప్రారంభించాలనుకున్న వారికి ప్రారంభించబోచున్న
కూర్చున్న వారికి నీ మేలు చూపించి నా తండ్రి ఆర్థిక వనరులను సమకూర్చి నా తండ్రి నీ కృప ద్వారా నా తండ్రి సమస్తము జరుగునట్లుగా నా ప్రభ కట్టడములన్నీ నిర్మించబడినట్లుగా నా తండ్రి ఆయా నా ప్రభ సమయానుకూలముగా నా తండ్రి పనులన్నీ సంపూర్తి చేయబడినట్లుగా నీ కృప చూపించండి. ఆయా లోన్ల కోసం ప్రయత్నం చేసే వారికి నా తండ్రి లోన్లు శాంక్షన్ చేయబడి మరి తీసుకున్న లోన్ అమౌంట్ నా తండ్రి సమృద్ధిగా సకాలంలో వాడుకొని నా తండ్రి ఆయా సక్రమమైన విధానంలో మరలా చక్కగా కట్టగలిగిన నా తండ్రి స్థితి అనుభవము జ్ఞానమును నా తండ్రి చేతి పనిని మీరు ఇచ్చి దీవించమని తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ప్రతి విషయంలో నీ కాపుదల నా తండ్రి నిరంతరము మీరు ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టుల మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా జరిగించండి దేవా. ఎక్కడెక్కడ నా తండ్రి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నా తండ్రి మండలాలు జిల్లాలు నా తండ్రి గ్రామాలు నా ప్రభ ఎంతగా నా తండ్రి నా ప్రభ ఆర్థిక వనరులతో ఇబ్బంది పడుచు నా తండ్రి కట్టడములు నా తండ్రి నిలిపివేసి ఉన్నారో ప్రతి కట్టడము నా తండ్రి మరలా కట్టబడుటకు నా తండ్రి ఆర్థిక వనరులను మీరు ఇవ్వండి దేవా. నీ సహాయం ఇవ్వండి, నీ మేలు కలిగి చేయండి దేవా. ద్వారములను తెరవండి దేవా. లాక్ అయిపోయిన బ్లాక్ అయిపోయిన అమౌంట్ అన్ని రిలీజ్ చేయబడినట్లుగా మోసపూరితముగా నీ జనుల కష్టములు నా తండ్రి దోచుకున్న వారు వాటన్నిటిని తిరిగి ఇచ్చివేయినట్లుగా నా తండ్రి వారి కుటుంబాలను వారి జీవితాలను మీరు ప్రేరేపించమని నా తండ్రి వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. కొన్ని గృహములలో జన నివాసము లేక విలవేలపోతూ నా తండ్రి శిథిలమైపోచుండగా నా తండ్రి వాటన్నిటిని మీరు సందర్శించండి దేవా. గృహ దీవెన మీరు కల్పించండి. జన నివాసము జన సంచారం కలిగిన స్థలములలో నా తండ్రి మీరు ఎంపిక చేసి నా తండ్రి మీరు ఇచ్చిన నీ ప్రణాళికలో నీ ఉద్దేశంలో నీ ఏర్పాటులో నీ విధానములో నా తండ్రి ప్రతి ఒక్క గృహము కూడా నా తండ్రి కాపాడబడినట్లుగా ప్రతి ఒక్క నా తండ్రి అయా నా తండ్రి కార్యము జరిగినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి గృహమును విమోచించండి, ప్రతి కట్టడమును నా తండ్రి ప్రతి ఒక్క దీవెన నా తండ్రి మీరు కల్పించమని నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ ఆత్మనిందతా భావమును ఉంచి నా తండ్రి వెలిగించి నా ప్రభ నిజతత్వములో నిజాన్ని చూచుటకు నా తండ్రి నిన్ను ప్రేమించుటకు నీ నీతిని అనుసరించుటకు నీ రాజ్యమును కట్టుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించి నీ శిష్యులుగా చేసుకొనమని నీ హృదయములో చోటునివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృప చూపించండి దేవా. అప్పుల భారముతో నా తండ్రి విసిగిపోయిన వారిని వేసారిన వారిని నా తండ్రి అయా పీడించబడుచున్న వారిని నిందించబడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి చేతి సమృద్ధిని మీరు దయచేయండి దేవా. చేతి పనులను దీవించండి, కష్టమును అభివృద్ధి పొందించండి. ఎవరి చేతుల కష్టం వారు సమృద్ధిగా అనుభవించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. కష్టార్జితం అంతయు నా తండ్రి వడ్డీల రూపంలో నా తండ్రి పరులు పాలు కాకుండా మీరు కాపాడండి దేవా. సమన్యాయమును మీరు జరిగించండి. వడ్డీ వ్యాపారులను నా తండ్రి మీరు గద్దించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అధిక మొత్తములో వడ్డీలను వసూలు చేస్తూ వేధిస్తూ నా తండ్రి జనులకు నా తండ్రి సమాజమునకు ఎంతో చేటుగా కీడగా నా తండ్రి మిగిలిన వారిని నా తండ్రి మీరు నా తండ్రి ప్రేరేపించి నా తండ్రి నా ప్రభ నీ కృప ద్వారా నా తండ్రి సమస్తము కూడా నా తండ్రి సమానత్వంతో నా ప్రభ జరిగిన జరుగునట్లుగా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. ప్రతి ఒక్కరిని రుణ విముక్తులను చేయండి దేవా. ప్రతి ఒక్కరి రుణములను నా తండ్రి మీరు విడిపించండి దేవా. అయా నా తండ్రి ఇంటి
ఇంటి మీద ఉన్న రుణములు నా తండ్రి, బంగారు నగల మీద ఉన్న రుణములు నా తండ్రి, ఇంకా నా తండ్రి అయా నాయన తోటి వారి దగ్గర చేసిన రుణములు నా తండ్రి, ఇంకా ఎవరెవరి దగ్గర ఎలాంటి రుణములు నా తండ్రి మిగిలి ఉన్నవో అవన్నీ కూడా నా తండ్రి సరిచేయబడినట్లుగా నా ప్రభా నీ కృప చూపించండి. చేతి పనులను దీవించండి దేవా, ఆశీర్వదించండి. చేతుల కష్టమును నా తండ్రి, సమృద్ధిని మేలును నా ప్రభా మీరు దయచేయమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు రాజా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమును నా తండ్రి, పరిశుద్ధతను పరిపూర్ణతను నా తండ్రి మీరు అందించమని నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఆత్మహత్య భయంకరమైన నేరమైన ఘోరమైన పాపము నా తండ్రి, అటు దేవ నా తండ్రి నా ప్రభా నాయన ఆలోచన ఎవరిలో ప్రేరేపించబడకుండా, అలాంటి దురాత్మ నా తండ్రి ఎవరి మీదకి దూకకుండా నా తండ్రి, అలాంటి దుష్టుడిని నా తండ్రి మీరు గద్దించండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి కష్టములో నా తండ్రి, శోధనలో వేదనలో రోదనలో నా తండ్రి జయించుటకు పోరాడుటకు నా తండ్రి, సాతానుతో నా తండ్రి పెనుగులాడుటకు నా తండ్రి, ఈ లోక యాత్రలో నా తండ్రి నీవిచ్చిన ఆయుష్నంతయు సంపూర్ణంగా అనుభవించుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నాయన దుష్టుడు లూసిఫర్ సాతాను నా తండ్రి గర్జించి సింహం వలె నా తండ్రి భూమి మీద తిరుగులాడుచున్నాడు నా దేవా. ఈ సమస్త భూమండలము నా తండ్రి వారి కబంధ హస్తములలో నలిగిపోతున్నది, చితికిపోతున్నది నా తండ్రి. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. విడిపించండి దేవా. అయా నా తండ్రి దుష్టుని కబంధ హస్తముల నుంచి విడిపించుటకు మీరు కూడా ఈ భూమి మీద మానవ నరునిగా పుట్టి ఉన్నారు నా తండ్రి. అయా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నీ పుట్టుకకు నా తండ్రి, నీ సిలువ యజ్ఞమునకు నీ మరణమునకు నా తండ్రి సరి అయిన విధానములో విలువను చేకూర్చే వారిముగా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరే కట్టమని రూపొందించమని వెలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయం చేయండి. గ్రామీణ ప్రాంతములలో విష పురుగులు క్రూర మృగముల వలన నా తండ్రి నీ జనులకు ఎలాంటి ఇబ్బంది హాని కలగకుండా నా తండ్రి ప్రతి ఒక్కరూ కాపాడబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. కాపాడండి. వాటి నిర్దేశిత ప్రాంతములలో అవి నా తండ్రి బంధించబడినట్లుగా నీ జనులకు భద్రత కలిగినట్లుగా మీరు ఆజ్ఞాపించమని, నీ దేవదూతల సహాయము ఎల్లవేళలా నా తండ్రి నీ కాపుదల ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. ఈ దినమున నా తండ్రి ఎందరెందరు నా తండ్రి ఏ మంచి కార్యము నా తండ్రి నీ చిత్తానుసారముగా నీలో ప్రార్థించి ప్రారంభించినారో, ఎవరెవరు నా తండ్రి నీ మీద ఆధారపడి నా తండ్రి వారి పనులలో నా ప్రభా అయా నా తండ్రి నీ సహకారమును కోరుకొనుచున్నారో వారందరికీ నా తండ్రి నీ దీవెన కల్పించండి. నీ సమృద్ధినివ్వండి దేవా, నీ మేలునివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు తండ్రి. నీకే స్తోత్రము తండ్రి. నీ సిద్ధపాటు హృదయముతో పరిశుద్ధతతో నా తండ్రి ప్రతి ఒక్కరు వెలుగొందుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. బిజినెస్ ప్రారంభములు, ఉద్యోగ ప్రారంభములు, గృహ ప్రవేశములు, శంకుస్థాపనలు, కన్స్ట్రక్షన్స్ పనులు నా తండ్రి, వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు నా తండ్రి ఇంకా ఎందరెందరూ నా ప్రభ ఏ రీతిగా నా తండ్రి నీ మీద ఆధారపడి నా తండ్రి పని ప్రారంభించినారో వారందరినీ నా తండ్రి మీరు సందర్శించి దీవించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. తమ ప్రియమైన వారిని కోల్పోయిన తండ్రి వేదనలో రోదనలో రోధిస్తున్న వారిని వారి కుటుంబాలను విడిపించండి దేవా. వారికి నీ మేలు కలిగించండి దేవా. వారి హృదయములను వెలిగించండి. నీ మార్గములను తెలియచెప్పండి. నీ బోధను నా తండ్రి అంగీకరించినట్లుగా నీలో నా తండ్రి నిరంతరము నిలిచియుండునట్లుగా స్థాపించబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి
వివాహ బంధాలు ఏర్పాటు చేయండి దేవా, నీకే స్తోత్రము దేవా. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి, అటు నీ గంటలో ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి వివాహ జీవితం అందు వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా, పూజార్హుడా మీ నామమునకే వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. పట్టి రక్షించండి, కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము దేవా. విడాకుల కోసం యత్నించే వారిని హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరచకూడదని వారు గుర్తెరిగి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ స్వానుభవములో నా తండ్రి వారి యొక్క కుటుంబ జీవితము వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ కృప చేత వారు నడిపించబడినట్లుగా వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను విభేదములను నా తండ్రి మీరు తొలగించి నా తండ్రి మంచి కుటుంబ జీవితంతో నా తండ్రి సమాజంలో గౌరవించబడినట్లుగా కుటుంబ జీవితం యొక్క నా తండ్రి ఉన్నతిని నా తండ్రి మీరు ప్రకటించమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామం నకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు. అయా తమ ప్రియమైన వారిని నా తండ్రి కోల్పోయిన వారిలో ప్రభ ఇంకా నా తండ్రి, అయా నా ప్రభ నా తండ్రి ఎందరెందరూ నా ప్రభ ఇంకా రక్షణ కార్యంలో నా తండ్రి లోపించి ఉన్నారో, అయా శరీరమును వీడి నా తండ్రి నేను గుర్తెరగలేని పరిస్థితిలో నీలో ముద్రించబడక నా తండ్రి ఈ భూమి మీద నుంచి నా తండ్రి నా ప్రభ పరదేశునకు వచ్చి ఉన్నారో వారందరూ కూడా నా తండ్రి, అయా నా తండ్రి నీ జీవమును బట్టి నీ మేలును బట్టి నీ యొక్క నా తండ్రి ప్రేమను బట్టి నా తండ్రి విడిపించబడుటకు నా తండ్రి యుగ యుగాలు నా తండ్రి తరతరాలు నీలో కలిసి బ్రతుకుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా, నీకే స్తోత్రము తండ్రి. వారిని పట్టి రక్షించండి దేవా, విమోచించండి, కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము దేవా. నీ హృదయమును నా తండ్రి నీ వికాసమును నా తండ్రి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. ఈ దినమున ఎవరెవరు నా తండ్రి ఎక్కడెక్కడికి దూర ప్రయాణములై వెళ్ళుచున్నారు నా తండ్రి, వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి దేవా. జీవనోపాధి నిమిత్తము గాని నీ పరిచర్య కోసము గాని నా తండ్రి నా ప్రభ ఏ మంచి కార్యము కోసం ఎవరెవరు నా తండ్రి ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో నా తండ్రి వారి ప్రయాణములన్నిటినీ మీరు దీవించమని వేడుకొనుచున్నాను దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయమును నా తండ్రి పరిశుద్ధతను పరిపూర్ణతను నా తండ్రి మీరు అనుగ్రహించమని నీ కృప ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరిని కాపాడమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా, వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్లేవారు, టూ వీలర్స్ డ్రైవ్ చేయవారు, ఇంకా ఎందరెందరు నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి ప్రయాణములలో నా తండ్రి అయా నా ప్రభ నాయన నా ప్రభ నిమగ్నమై ఉన్నారో వారి ప్రయాణములు నా తండ్రి వారు కాపాడబడినట్లుగా అరే నా తండ్రి అందరి చుట్టూ నా ప్రభ నీ కంచి నీ కాపుదల వేసి నీ భద్రత నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరికి సుఖవంతమైన ప్రయాణమును మీరు కలుగచేయండి. ఎలాంటి ప్రమాదములు ఆపదలు విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా నాయన వారి పనులన్నింటినీ సంపూర్తి చేసి నా తండ్రి తోటి వారితో సహకారులతో అధికారులతో నా తండ్రి మాట్లాడవలసిన క్రమంలో ఏ రీతిగా మాట్లాడవలసి ఉన్నదో అదంతయు కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా జరుగునట్లుగా నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి ముక్కు గొంతు సంబంధిత వ్యాధులు, నరములు ఎముకలు కండరములు మూలుగులు నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి అనారోగ్యములు దరిచేరి ఉన్నవో ఎక్కడెక్కడ నా తండ్రి ఎవరెవరు నా తండ్రి అనారోగ్యంతో పీడించబడుచున్నారో వారందరినీ మీరు విడిపించండి దేవా, ఆరోగ్యవంతులను చేయండి, కృప చూపించండి. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, వెన్ను నా తండ్రి
అయా నా తండ్రి నడుము నొప్పి, ఫైల్స్ వ్యాధికి, మోకాళ్ళు, మోచిప్పలు, కీళ్లు నా తండ్రి, ఇంకా ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి నా తండ్రి బలహీనత ఉన్నదో, ఎలాంటి రోగములు నా తండ్రి నీ జనులను పట్టి పీడిస్తున్న వాటి దయ్యములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. ఆరోగ్యవంతులను చేయండి దేవా, స్థాపించండి దేవా. ఆరోగ్యమును నా తండ్రి మీరు అనుగ్రహించి నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ మేలు చూపించమని, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించమని నా తండ్రి, ఆరోగ్య సూత్రములను నేర్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు తండ్రి. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని విడిపించండి, మరణ పడకల మీద ఉన్న వారిని విడిపించండి, కోమాలో ఉన్న వారిని విడిపించండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు విడిపించి నీ చిత్తానుసారముగా నీ సన్నిధిలో నీ యొక్క నా తండ్రి సాక్షులుగా నిలవబెట్టమని, నీ మేలు చూపించమని, వారి యొక్క జీవితములలో, వారి కుటుంబములలో, సమాజంలో తండ్రి జరగవలసిన మార్పులన్నింటినీ మీరు జరిగించి నీ మేలు చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. శుద్ధ హృదయమును నా తండ్రి, పరిశుద్ధతను, పరిపూర్ణతను నా తండ్రి ఎల్లవేళలా మీరు మాకు అనుగ్రహించుమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. మానసిక రుగ్మతులతో బాధపడుచున్న వారిని, మానసికంగా అయా వికలమైపోయిన వారిని మీరు కాపాడండి దేవా. హార్టిజం, మెంటల్ తనం, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా పలు విధమైన సమస్యలతో బాధపడే వారు ఎందరో ఉన్నారు నా తండ్రి. వారందరినీ మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ విడుదల కలిగించండి, నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి జీవితమును మీరు కట్టండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆత్మను అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. పరిశుద్ధాత్మతో అలంకరించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలుగా నిందించబడుచున్న వారిని, దూషించబడుచున్న వారిని, వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని, నిందలు అనుభవించుతున్న వారిని నా తండ్రి అయా నా ప్రభా మీరు విడిపించండి దేవా. ప్రతి గుడ్డుతనమును మీరు కొట్టివేయండి దేవా. శాపమును, పాపమును కడగండి, విమోచించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు దేవా. విడిపించండి, విడిపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను కూడా మీరు కొట్టివేయండి దేవా. అయా ఆరోగ్యముతో నింపండి దేవా. బలముతో, శక్తితో నింపి నా తండ్రి మూయబడిన ప్రతి గర్భము నా తండ్రి యేసు నామములో తెరవబడలాగున నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా, మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి, సుఖ ప్రసవములను కలిగించండి, ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అందించిన తండ్రి. అయా చంటి బిడ్డ నా తండ్రి నాయన బాలింత స్త్రీలకు నీ పోషణ, నీ మేలు కలుగ చేసిన తండ్రి, నీ జీవమునిచ్చిన తండ్రి, చంటి బిడ్డలు తాగే ముగ్గు పాలలో నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించిన తండ్రి, నీ చిత్తానుసారముగా నీలో పెరుగునట్లుగా, పెంచబడినట్లుగా తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును అందించిన తండ్రి, నీ చిత్తానుసారంగా ప్రతి నీ బిడ్డను నీ ప్రణాళికలో, నీ ఏర్పాటులో మీరు రూపొందించమని, విద్యాబుద్ధులు నేర్పించమని, చదివించగలిగిన స్థితి తల్లిదండ్రులైన వారికి మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఉన్నతమైన విద్యలను అభ్యసింప చేయండి దేవా. భవిష్యత్ తరములలో నా తండ్రి ఆయా నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ రాజ్య నిర్మాణమందు నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి నీవు ఏర్పాటు చేసిన నీ క్రమంలో వాడబడుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 మీ నామానికే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి అయా, సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. హృదయములను కడగండి దేవా. నీకే స్తోత్రము దేవా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్థ్యము. కుమార్తెలు నగరకై చెక్కిన మూలకము లాంటి వారని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి
అయా సంతానములో నా తండ్రి అభివృద్ధిని నా తండ్రి నా ప్రభ మీరు ఇచ్చి తల్లిదండ్రులైన వారిని దీవెన నా తండ్రి మీరు కల్పించి నా తండ్రి ఫలభరితమైన జీవితంలో తల్లిదండ్రులు నా తండ్రి బిడ్డలు నా తండ్రి వెలుగొందునట్లుగా నా తండ్రి నీ కార్య సంపత్తిలో నా తండ్రి పాలు పంపులు పొందినట్లుగా నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి కొందరు యవన బిడ్డలు నా తండ్రి చదువు సంధ్యలు లేకుండా నా తండ్రి వికలమైపోతూ నా తండ్రి వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతూ దురలవాట్లకు దుర్వ్యసనములకు బానిసలైపోయి నా తండ్రి ఎంతగానో వారి యవన ప్రాయమును వారి జీవితమును పాడు చేసుకొనిచున్నారు నాయన. సాతాను కబంధ హస్తములలో చిక్కుబడి ఉన్నారు నా తండ్రి. వారందరినీ మీరు విడిపించండి దేవా. దుష్టుని కబంధ హస్తముల నుంచి నా తండ్రి వారికి విడుదల చేసి నా తండ్రి వారిలో మేలు జీవము కలిగినట్లుగా వారందరూ నా తండ్రి కాపాడబడినట్లుగా నా తండ్రి వారు నీ వెలుగులోనికి వచ్చినట్లుగా వెలుగు సంబంధులుగా భవిష్యతరములలో నా తండ్రిని ఏర్పాటు ప్రణాళికలో నా తండ్రి ఎక్కడా నలిగిపోకుండా నా తప్ప కాపాడబడి నా తండ్రి నీ ఏర్పాటును అనుభవించుటకు నా తండ్రి నీ మేలు పొందుటకు నా తండ్రి నీ రాజ్యంలో నీ విడలుగా వ్యవహరించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమును నా తండ్రి పరిశుద్ధతను పరిపూర్ణతను నా తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి. నెరచక్ర కలిగిన వారిని మార్చండి. వారి కుటుంబాలను దీవించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీకే వందనములు. అయా నా తండ్రి దొంగలు నరహంతకులు త్రాగుబోతులు వ్యభిచారులు వేషధారులు దూషకులు దుండగులు మాంత్రికులు తాంత్రికులు పేకాటగాళ్ళు జోదగాళ్ళు నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ ఎవరెవరు నా తండ్రి నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ వికలమైపోయి నా తండ్రి భయంకరంగా దుర్వ్యసనములతో నా తండ్రి పీడించబడుతూ సమాజమునకు చేటు తెచ్చి పెట్టే వారందరినీ నా తండ్రి మీరు విడిపించి నా తండ్రి నా తండ్రి వారి నేరములను ఒప్పింప చేసి వారి జీవితాలను వారి కుటుంబాలను కాపాడి నీ వెలుగు జీవితమును వారికి కూడా ఇవ్వమని మార్చమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు దేవా. మేము అడిగినవన్నీ నీలో పొంది ఉన్నామనే విశ్వాసమును నమ్మకమును స్థిరబుద్ధిని మీరు మాకు ఇచ్చి అపనమ్మకమును అవిశ్వాసమును కొట్టివేసి నా తండ్రి నీ కాపుదల నా తండ్రి మాకు ఇవ్వమని నా తండ్రి మా ప్రార్థనని సన్నిధానంలో ముద్రించమని మహిమ ఘనత కీర్తి ప్రభావములను నీకే ఆరోపించుకొనుచు వేడుకొనుచున్నాము దేవా. నీకే స్తోత్రము తండ్రి. మా ప్రార్థనలకు నా తండ్రి నీ ప్రతిఫలము నీ కుమారుని ద్వారా మీరు అనుగ్రహించినై ఉన్నారని వాటిని మేము పొందనై ఉన్నామని విశ్వసించుచున్నాము దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా ప్రతి ప్రార్థనకు నెరవేర్పునివ్వండి దేవా. మా ప్రార్థన నీ కుమారుని మరిముఖముగా చూసి అయా నా తండ్రి వేడుకొనుచున్నాము దేవా. నీకే స్తోత్రము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగంలోనున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.